చూసారా స్వామి, ఎలా నవ్వి నవ్వి పిచ్చివాళ్ళవుతున్నారు? వానరులు వానరులే అవుతారు. వాళ్ల స్వభావము వానరంలాగే ఉంటుంది. అవును ప్రాణవల్లభ, మాకు చెప్పండి. రావణుడు ఎంతో పరాక్రమవంతుడు కదా. అతడికి దేవేంద్రుడు, ఇంద్రుడు కూడా భయపడతాడు. మరి రావణుడి అంతానికి సాయం చేయడానికి మీరు వానరులను ఎందుకు ఎంచుకున్నారు స్వామి? రావణాసురుణ్ణి అంతం చేయడానికి వానరులను ఎంచుకున్నది మేము కాదు, స్వయంగా ఆ రావణుడే ఎంచుకున్నాడు. స్వయంగా రావణుడా? స్వయంగా రావణుడా? ప్రాణవల్లభ, మీరు చెప్పండి. రావణుడెంతో పరాక్రమవంతుడు కదా. అతన్ని చూస్తే దేవేంద్రుడు కూడా భయపడతాడు. మరి రావణుడి అంతానికి సాయం చేయడానికి వానరులను మీరు ఎందుకు ఎంచుకున్నారు ప్రభు? రావణాసురుని అంతం కోసం వానరులను ఎంచుకున్నది మేము కాదు, స్వయంగా రావణాసురుడే ఎంచుకున్నాడు. స్వయంగా రావణుడా? స్వయంగా రావణుడా? సృష్టికర్త బ్రహ్మదేవుల నుండి వరాన్ని పొందిన తరువాత దుర్బుద్ధిగల రావణుడు ఆ క్షణం నుండే తాను అజేయుణ్ణని భావించసాగాడు. ఆ తరువాత రాక్షస రాజ్యాన్ని స్థాపించేందుకు అన్నిటికంటే ప్రథమంగా అతడు రాజధాని రూపంలో లంకానగరాన్ని ఎంపిక చేశాడు. అది రావణుడి సవితి సోదరుడైన కుబేరుని అధికారంలో ఉంది. అతన్ని బయటికి తరిమి లంకాసురుడు ఆ స్వర్ణ నగరం లంకపై అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. తరువాత పాపాత్ముడైన రావణుడు ధనవంతుడైన కుబేరుణ్ణి పరాజితుణ్ణి చేసి అతని నుండి దివ్య పుష్పక విమానాన్ని కూడా తస్కరించాడు.